ఇప్పుడే ఇంటికి వచ్చాను బయట నుంచి, చేతికి గోరింటాకు పెట్టుకున్నాను. నేను కాసేపు లేకపోతే నాకు ఫోన్లు చేసి ఎప్పుడొస్తున్నారు అని అడిగింది. ఎందుకు అనుకున్నా, ఏంటి అంత మిస్ అవుతుందా నన్ను అనుకున్నా. విషయం అది కాదు, ఏదో చేసిందంట ఇక్కడ. దేఖో ఏంటిది అని అంటే, ఇది గాజర్ కా హల్వా అంటుంది. ఇది గాజర్ కా హల్వానా కాదా చెప్పండి. ఓకే, ఏమంటావు సమీరా? గాజర్ కా హల్వా అంటే ఎట్లానే ఉంటుంది, మరి ఇంకెట్లా ఉంటుంది? మీరు ఇప్పుడు టేస్ట్ చేయాలి, అసలు మెయిన్ మ్యాటర్ అదే. అందుకే మిమ్మల్ని పిలిపించాను. నన్ను మిస్ అవుతున్నావని కాదా, నేను కాసేపు లేకపోతే అల్లాడిపోతున్నబ్బా మా కోడలి పిల్ల అనుకున్నా కాదా? అల్లాడిపోతున్నా. ఇలా ఎవరికి టేస్ట్ చేయించాలి, ఎవరు టేస్ట్ చేయించాలి అట్లా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమైనా అయితే ఫస్ట్ మావగారికి ఇద్దాం అనుకున్నా. పాపం అప్పటి నుంచి వెయిటింగ్ ఆయన చేసి తెప్పించాను కాబట్టి. తర్వాత పాపం మా మామగారు అత్తగారు సేఫ్ గా ఉంటే మామగారికి ఇద్దామని అలా ప్లాన్ చేశా. ఇంత చేసే మీ అత్తగారి గురించి నీకు ఇంత ఎన్ని గిన్నెలు చేసిందో చూడండి. ఇదంట ఇంకా బయట కొన్ని వేసింది, మళ్ళీ ఇదంట. ఇగో నీళ్ళల్లో కూడా ఎవరైనా వస్తేనే తీస్తాం అన్నట్టు ఏమైనా చెంచాలు ఉంటాయా? చాలా మంది ఇంట్లో ఉంటాయి, ఉంటాయి. ఎవరైనా వస్తేనే తీస్తారు మా అత్తగారు. నేనేమో వీడియోలు చేయాలని తీసేసుకుంటూ ఉంటా. పాపం అప్పుడు మా అత్త గుండె కొట్టుకుంటుంటది. క్రాకరీస్ కదా అంటే మంచి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుందామంటే ఎవరైనా వస్తే అని అంతే. అందరు చేసే పనులే, నేను కూడా ఏదో చేస్తుంది కష్టపడి పాపం. అందరు అట్లుంటారు కదా. మా మమ్మీ ఎట్లా అంటే కొత్తింటికి వెళ్తే వాడతానని కొన్ని పెట్టుకుంటారు. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, కొత్తింటికి వెళ్తా. అలాగైతే కొత్తింటికి వెళ్తారు. నేగరికి అయితే తీసుకెళ్తూ అని కొన్ని అట్లుంటాయి మా ఇంట్లో. గాజర్ కా హల్వా ఇస్ ఎన్ ఎమోషన్. ఎట్లుంది? ఫస్ట్ విషయం, ఇది మీ ఆయన ఫేవరెట్ తెలుసు అనుకో. అవునా? తెలీదు. అన్వర్డ్ ఫేవరెట్ గాజర్ కా హల్వా. ఇప్పుడు ఫేవరెట్ గా మిగులుతుందా, అన్ఫేవరెట్ అయిపోతా? అది ప్రశ్న. అది మీ ఆయన్ని అడగాలి. నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది కాబట్టి. వాడికి నచ్చాలా, ఆయన కూడా నచ్చాలి అంతేనా? ఆయనకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. ఉప్పరు నిజం రోజు